రైట్. అంటే ఇక్కడ సమస్య ఎక్కడొస్తోందంటే, ఆంధ్రాలో మీ పార్టీకే సంబంధించిన పీసీసీ చీఫ్ ఏమో, ఆంధ్ర ప్రయోజనాలన్నీ కేసీఆర్‌కి తాకట్టు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రాకి ఒక్క చుక్క నీరు తేలేదని ఆవిడ రోడ్డు మీద విమర్శలు చేస్తోంది. మీరేమో అక్కడ కాంగ్రెస్ పార్టీనేమో ఆంధ్ర నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి బిర్యానీ పెట్టి మరి నీళ్ళు ఇచ్చేస్తున్నాడని మీరు అంటారు. ఏ కాంగ్రెస్‌ని నమ్మాలి? ఆంధ్ర కాంగ్రెస్‌నా? తెలంగాణ కాంగ్రెస్‌నా? నేను కాంగ్రెస్ వాదినండి. నాకు ఆంధ్ర కాంగ్రెస్ అయినా తెలంగాణ కాంగ్రెస్. నీళ్లు దోచుకుంటున్నారా ఆంధ్ర వాళ్ళు లేదా? నేను అటువంటి పదజాలం వాడనండి. పోనీ ఆంధ్ర నీళ్లు నిబంధనలకు విరుద్ధంగా తీసుకుంటోందా లేదా? వెళ్తుంది అనేది వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. అది పులివెందుల్లో జగన్ ఇంటికి ఏమన్నా వెళ్తుందా, లేకపోతే కనుక రాష్ట్రానికే వెళ్తుందా? కాదు, రాష్ట్రానికి. మా నీళ్లు మా చొక్క మేము తప్పించి ఇంకో చొక్క తీసుకోవట్లేదు అంటున్నారు. ఇద్దరు ఎవరి మాట వాళ్ళు చెప్పినప్పుడు న్యూట్రల్ గా ఎవరన్నా చెప్పాలి. అదే కదా కృష్ణా బోర్డు. కరెక్ట్, వాళ్ళు చెప్పాలి. వాళ్ళని వద్దంటున్నారు కదా మీరు. వాళ్ళని వద్దంటలా, వాళ్ళకి అప్పచెప్పేయడానికి వ్యతిరేకంగా తెలంగాణ. అదే మరి ఇంకెవరు చేస్తారు? ఇప్పుడు మీరు వాళ్ళు ఎవరి మాట వాళ్ళదే. మరి మూడో వాళ్ళైనా కేంద్రం వద్దు, ఎవరిని పాకిస్తాన్ వాళ్ళు అడుగుదామా ఇప్పుడు? కాదు 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 కాదు, కేంద్ర ప్రభుత్వం స్టెప్ ఇన్ అవ్వాలి, మధ్యవర్తిత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం చేస్తుంటేనే అర్రే మీకెవరు, మీరందరూ దొంగలు, మీరొద్దు, కేఆర్ఎంబీకి ఇవ్వడానికి వీల్లేదని మళ్ళీ అక్కడ గొడవ చేస్తున్నారు. అంటే విభజన సందర్భంలో ఈ సమస్యలన్నీ పరిష్కరించి విభజన జరగాల, పరిష్కరించకుండానే జరిగిపోయింది. జరిగిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ విభజన వివాదాలు తీసుకొస్తున్నారు. నీళ్ళకి సంబంధించి దోచుకుంటున్నారని నేమో అక్కడ మాట్లాడతారు, ఇక్కడేమో నీళ్లు తేవట్లేదని ఇక్కడ మాట్లాడతారు. నేను అనే పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. ఇద్దరు కూర్చుని కనీసం ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన నాయకులు కూర్చుని నిజంగా ఆంధ్ర ఎక్కువ ఎత్తుకుపోతుందా, తెలంగాణ ఎక్కువ నష్టపోతుందా అనేటువంటి చర్చించి చెప్పాల్సింది పోయి, ఇక్కడ పీసీసీ చీఫ్ ఏమో నీళ్ళని అసలు చొక్క నీళ్లు తేవట్లేదు, రాయలసీమ అన్యాయం చేస్తున్నాడు మా అన్న అని చెప్తుంది. అక్కడ మీ వాళ్ళేమో అసెంబ్లీ వేదికగా తీసుకుని జగన్మోహన్ రెడ్డికి బిర్యానీ పెట్టి మరి నీళ్ళు ఇచ్చి పంపించాడు కేసీఆర్ అంటున్నారు. ఏది నమ్మాలి? నేను కాంగ్రెస్ పార్టీగా మాట్లాడు. కాంగ్రెస్ వాళ్ళు మంచి జాతీయ పార్టీ, ఎందుకు కొట్టుకోవాలి 2 రాష్ట్రాలు దీని గురించి?